ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. మన దేవుని నామము ఉన్నతమైన నామము, అన్ని నామముల కంటే పైనామము. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని ఎవరిని ఏ నామమును ఆయనకు సాటుగా చేయలేం. అందుకనే ఏ పోలికను చేసుకునవద్దు, వాటిని పూజింపవద్దు, వాటికి సాగిలపడవద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఆమేన్. అయితే ఈ సత్యాన్ని అందరూ గ్రహించడలేదు. కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు మాత్రమే గ్రహించగలుగుతారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన దేవుడు ఎంత మహోన్నతుడో అనేక అద్భుత కార్యముల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా ఈ లోకానికి చూపించారు.